నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. ముని శాపం ఉందో లేదో తెలియదు కానీ చంద్రబాబు నిజం చెబితే ఆయన తల 1000 వక్కలు అవుతుందో లేదో కానీ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన చందంగా నాటి నుంచి నేటి వరకు గమనిస్తున్న అశేష తెలుగు ప్రజలకు మాత్రం రోజుకో రుజువు కనబడుతోంది. తెలుగుదేశం అభిమానులు ఈయన్ని ఎలా భరిస్తున్నారో కానీ ఈయనను పారద్రోలిన తెలంగాణ ప్రజలు ధన్యులు. ఈయనను 23 స్థానాలకు దిగజార్చి బుద్ధి చెప్పిన ఆంధ్రులు అదృష్టవంతులు. కాకపోతే 23 స్థానాలకు దిగజార్చిన తర్వాతైనా తనను తాను సంస్కరించుకోవాల్సింది పోయి ఇంకా నీచమైన తుచ్చమైన అసత్యపు ప్రచారాలని నమ్ముకున్న చంద్రబాబుని ఏమనాలి, ఎంతని భరించాలి? ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంటారా? చెబుతాను. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. చూశాక ముక్కున వేలేసుకుంటారో చేత్కరించి చీ కొడతారో మీ ఇష్టం. కాకపోతే ముందుగా నాదో చిన్న విన్నపం. దయచేసి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. అలా చేయడం వలన మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహం లభిస్తుంది. చంద్రం తాత, ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టు. నువ్వు ఎప్పుడు చెప్పే రొడ్డపొట్టుడు అసత్యాలు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చాడు. రాజశేఖర రెడ్డి ఎక్కడా డిస్టర్బ్ చేయాల, దేన్ని 1-2 మార్చాడు తప్ప ఏది మార్చాలి అన్నీ కూడా చేశాడు. 5 ఏళ్ళు ఆయన అన్ని కంటిన్యూ చేశాడు. తర్వాత వచ్చిన రోసయ్య కంటిన్యూ చేశాడు, కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశాడు, చంద్రశేఖరరావు కంటిన్యూ చేశాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తున్నాడు. విన్నారుగా అదన్న మాట సంగతి. వినేవాడు వెంగళప్ప అయితే ఖచ్చితంగా చెప్పేటోడు చంద్రబాబే. అది మొతక సామెత అయినా సరే యథార్థం కాదనగలరా? రెప్ప వేయకుండా, తడబాటు తెలియనీయకుండా అబద్ధాలు ఆడడం, వాటిని తన పచ్చ పత్రికల్లో పచ్చ ఛానల్స్లో పదే పదే ప్రచారం చేసి అబద్ధాలను నిజాలుగా నమ్మించడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. ఏమంటున్నాడో విన్నారుగా? తాను పెట్టిన పథకాలను దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య గారు, మాజీ ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు నేటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు యథాతథంగా అమలు చేశారంట. వామ్మో వాయ్యో, ఇదెక్కడ చూద్దాం రా నాయన. స్వామి చంద్రబాబా, ఏమి మీ అసందర్భ అసత్య ప్రేలాపనలు? ముందు మీరు ప్రవేశపెట్టిన ఆ పథకాలు ఏంటో కూతెంత సెలవీయండి అయ్యా. తదుపరి వాటి కొనసాగింపుల గురించి మాట్లాడుకుందాం. అందున యథాతథంగా కొనసాగించిన వారెవరో చర్చించుకుందాం. ఏం పథకాలు నువ్వు పెట్టావయ్యా? కొంపదీసి ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, ఫీజు రీయింబర్స్మెంటు, మహిళలకు పావల వడ్డీ, ఉచిత విద్యుత్తు, రుణమాఫీ ఇవన్నీ నువ్వు ప్రవేశపెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారని చెప్తావా? చెప్పినా చెబుతావు. బాగా అలవాటైన పనే కదా. వద్దయ్యా, మాకు నీ పుక్కిటి పురాణాలు, నీ కళ్ళబొల్లి మాటలు వినే ఓపిక, విని తట్టుకునే శక్తి మాకు లేవు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు చేపట్టి చాలా వరకు వాటిని పూర్తి చేస్తే ప్రజలు ఆయనకు ఇచ్చిన బిరుదు అపర భగీరథుడు అని. దానిని కూడా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కళలో కూడా తలవని నువ్వు నీ పేపర్ యాడ్లలో, నీ టీవీ ఛానల్స్ యాడ్లలో తగిలించుకుంటే నీకు సిగ్గు శరం అనిపించకపోవచ్చు, ఎందుకంటే అలవాటు పడిన శరీరం కనుక. కానీ నిన్ను నమ్ముకున్న తెలుగు తమ్ముళ్ళు సిగ్గుతో తలదించుకుంటున్నారు. వైఎస్ఆర్ని అందరూ ఎంతో ఇష్టంగా రాజన్న అని పిలుచుకుంటే ఆయన మరణానంతరం తమరు చంద్రన్న అని మీకు మీరే ప్రకటించేసుకున్నారు. కావాలంటే ఓపెన్ ఛాలెంజ్, రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉండగా ఎక్కడైనా చంద్రబాబు అని కాకుండా చంద్రన్న అని ఉంటే చూపించండి. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కాకుండా అంతకు ముందు ఎక్కడైనా ఈయన భగీరథుడు అని ఉంటే చూపించండి. సర్లే కానీ రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్లు కొనసాగించేశారన్నారే, మరి ఆ అమూల్యమైన పథకాలు ఏంటో చెప్పరాదు? వినాలని కుతూహలంగా ఉంది. సర్లే కానీ నువ్వు ఎవరి దగ్గరైతే పోటు పొడిచి పార్టీని లాక్కున్నావో వారు పెట్టిన పథకాలను నువ్వు కొనసాగించావా? నీది నోరా తాడిమట్ట? నేను ఏనాడు అలా చేయలేదు అంటావేం? నిజంగా నిజం చెప్పడం నీకు అలవాట్లేదా? లేక నిజంగానే మునిశాపం ఉందా? దివంగత ఎన్టీఆర్ పేరు చెప్తే గుర్తొచ్చేవి 2 పథకాలు. ఒకటి కిలో 2 రూపాయల బియ్యం,
ఇంకోటి మద్యపాన నిషేధం. నీ శరీరంలో గుండె ఉంటే అది ఎక్కడ ఉంటే అక్కడ చెయ్యి వేసి చెప్పు, నిజంగా ఎన్టీఆర్ పెట్టిన ఆ 2 పథకాలను తొంగలో తొక్కింది నువ్వు కాదా? బడ్జెట్ లేక కాదు, ప్రజల మీద కోపంతోనూ కాదు, కేవలం ఎన్టీఆర్ని జనంలోంచి తుడిచేయాలని, నీ సంపద సృష్టించేయాలని. డొక్కు సైకిలు 2 ఎకరాల భూమి ఉన్నోడివి కదా, సంపద సృష్టించుకోవడంలో నీకు నువ్వే సాటి. అయ్యా అపరచాణక్య, నీ కొనసాగింపు అక్కడితో ఆగలేదు. నిన్న మొన్నటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతి ఇంటికి 9 రేషన్ సరుకులు పంపిణీ చేసి పేదవాడి కడుపు నింపితే వాటిని నిలిపేసి పేదవాడి పొట్ట కొట్టిన అనుభవశాలి తమరే కదా అండి. ఎందుకయ్యా జనాల మీద అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారం పొందడం, ఆందోళన చేయడం? చేతనైతే చేవ ఉంటే, నీవు పెట్టిన పథకాలు ఏవైనా ఉంటే ప్రజలకు వాటిని గుర్తు చేయి. ప్రజలారా, వైఎస్ఆర్ పెట్టిన పథకాలను, జగన్ పెట్టిన పథకాలను తప్పించి నేను స్వయంగా ప్రవేశపెట్టిన పథకాలు ఇవి అని చెప్పి మళ్ళీ నీ పాత పాలనను తీసుకొస్తానని చెప్పి ఓట్లడుగు. అలా అడిగే దమ్ము నీకు ఉండదని ప్రతి ఒక్కరికి తెలుసు. కాలం మారింది బాబు, నీ కాలం చెల్లిపోయింది బాబు. అందుకే నిన్ను నమ్మం బాబు, నిన్ను నమ్మం బాబు, నిన్ను నమ్మం బాబు, నిన్ను నమ్మం బాబు. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మీ నాగేష్ గుంగుల. థ్యాంక్ యూ.